హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటు ఆరుగాలం కష్టపడే రైతన్నకు మాత్రం ఇప్పుడు కూడా నష్టం వాటిల్తుంది. తాజాగా చూసుకుంటే ఇటు టమాటా రైతులు సాగు చేసుకుంటే రైతులు కష్టపడి పండించే పంట కూడా అది మట్టిపాలవుతుంది. అంటే వాళ్ళు కష్టం చేస్తున్నా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర లేక కూడా పండించే పంట కూడా నేలపాలవుతుంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి రాజులపేట గ్రామంలో ఉన్నాము. రాజులపేట గ్రామంలో కూడా కొంతమంది రైతులు టమాటా సాగు మీదనే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల ఎకరాల్లో కూడా, అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని 2300 పైకి చీలుక టమాటా సాగు చేస్తుందని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయినా కూడా మరి పంట దిగుబడి అధికంగా రావడంతోన మరి ఇతర రాష్ట్రాల్లో దిగుబడి అధికంగా వచ్చిన దాని వలన మరి కొనుగోలు లేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మనం వీసులకు చూస్తున్నాం కదా, పంట చేతికి వచ్చింది, కాకపోతే ఇది అమ్మడానికి మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా కొనేవారు లేక ఇటు సరే గిట్టుబాటు ధరలు రాకుండా రైతు పంట చేయాలనే పంటను కూడా వదిలేసిన క్రమంలో పశువులు దానాగా ఆహారంగా తింటున్నాయి. సుమారు అంటే ఒక ఎకరానికి కూడా 50,000 నుంచి 70,000 వరకు కూడా పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో కూడా వాళ్ళకి పైసా చేతి రాకపో కూడా అప్పుల పాలవుతున్నారని చెప్పేసి రైతు ఆహ్వానం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడానికి ఒక రైతులను అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, ఏం పేరు అన్న పేరు? బంగారు బాబు. ఎట్లుంది పరిస్థితి? టమాటా సాగు చేస్తున్నారు. టమాటా వేసినాం, మంచి కోత టైంకు ఈ మార్కెట్లో ఎవరు కొనలేరు, కొనలేక వదిలేసేసినాం. బర్రెల మేపుతాను వదిలేసి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు సాగు? ఇది 10-12 సంవత్సరాలు అవుతుంది టమాటా బట్టి. ఈ సంవత్సరం బాగా ఇంత ఇబ్బంది అయింది. గతంలో ఎట్లుండే మరి ధరలు ఇవన్నీ? అప్పుడు మంచిగానే వచ్చింది డిమాండ్. అప్పుడు ఎంత ఉండే? కిలో ఎంత ఉండే? ఒక క్వింటాల్కి ఎంత అమ్మేది? క్వింటాల్ అన్నప్పుడు 300-200 బాక్సులు పోయేది. ఇప్పుడు 50 రూపాయలు కూడా బాక్స్ వాళ్ళు కొంటలేరు. అందుకనే వదిలేసిన. తెంపిన కూళ్ళు గిట్ల ఏం రావట్లేదు. ఇవన్నీ వదిలేసి బర్రెలు మేపుతాను. అంటే సుమారు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఎక్కువ టమాటా సాగు చేసిలని అంటున్నారు. బాగా వేసిరాడ, బాగా వస్తుంది మార్కెట్ టమాటా, ఎవరు కొంటలేరాడ. కొనబోతే వదిలేసి బర్రెలు మేపుతాను. అదే ఎంత పెట్టుబడి పెట్టావు ఇక్కడ? 50,000 దాకా అయింది. ఎన్ని ఎకరాలు వేసిన ఇది? ఎకరం. ఎంత పెట్టుబడి రావాలి? ఎంత పెట్టుబడి ఎంత మంది లాభం రావాలి మనకి? అసలు 1,00,000 రూపాయల దాకా రావాలి. మరి వస్తుందా? మరి పరిస్థితుందా? లేదు, అంత అయిపోయింది. నీళ్ళు ఎంత ఆవిరైపోయింది ఉంది ఇక ఆశలని. ఎందుకు మరి ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మార్కెట్ లో బాగా టమాటా వస్తుంది, అందరు వేసాడు, కొంటలేరు ఎవరు. మన గతంలో చూస్తున్నాం 100 రూపాయల కిలో టమాటా అమ్మే రోజులు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలకు కూడా కిలో అమ్ముతారు. అందుకని ఎవరు కొంటలేరు. ఇక అవసరమైతే పారబోసుకుంటారు, బయట కూడా పారబోసుకుంటారు. ఫ్రీగిస్తారు, పారబోస్తారు, దానం చేస్తారు కొంతమంది. మరి మీ జీవనం ఎట్లా గడుస్తుంది? మరి లాస్ వస్తే? ఇక లాస్ వస్తే ఈ సరిపోతే మళ్ళీ సరి అన్న ఆశ అంతే. చూడండి, రైతు తన ఆశ పెట్టుకున్న కూడా ఆశ కూడా నిరాశ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ రైతు చెప్తున్నాడు. అంటే సుమారు 1,00,000 రూపాయల దాకా లాభం రావాలి. ఇప్పుడు పెట్టి కూడా అట్లా కూలు కూడా రావట్లేవు. ఎందుకు మరి పని చేసి అని చెప్పేసి కూడా పారబోస్తున్నావు, కొంతమంది దానం చేస్తున్నావు అని చెప్పేసి చెప్తారు. మనతో మరో రైతున్నాడు అని మీరు చెప్పండి. అంటే ఎట్లుందన్న పరిస్థితి టమాటా రైతుల పరిస్థితి? టమాటా ఈ సంవత్సరం అసలే రేట్ లేక రైతులు బరెగొడ్డ మేపుకోవడం జరుగుతుంది. సరైన దిగుబడి వచ్చింది మంచిగానే, కానీ సరైన రేట్ లేక రైతులు నానా అవస్థపడి ఈ తెంపకపోయే కూళ్ళు కూడా రాక వాటిని వదిలేసి గొడ్ల కట్టేసి మేపుకుంటున్నారు. రాను 5 రూపాయలు 10 రూపాయలు కిలో అంటే దరిదాపు ఛాయ్ కూడా రావట్లేదు. 10 రూపాయలు పెడితే ఛాయ్ కూడా రావట్లేదు. ఈ రైతు కోసుకపోయిన వాటికి 50 రూపాయలు బాక్సులన్నీ కొండపోయినా 50-100 రాంది కూలి కూడా పడతలేదని ఇలా బర్రె కూడా మేపుకోవడం జరుగుతుంది. రాను రైతు పరిస్థితి 100 రూపాయలు అయినప్పుడు టీవీలలో, పేపర్లలో అడ్వర్టైజ్ చేస్తారు, ఇంత రేటు పెరిగింది, అంత రేటు పెరిగింది, బీదోడు తినలేని పరిస్థితి అంటారు. కానీ రైతు నష్టపోయినప్పుడు మాత్రం దీని గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. మీరు ముందుకు వచ్చి రైతును అడిగినందుకు మీ ఛానల్కు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. గతంలో ఎట్లుండేది ఈ మార్కెట్ అంటే టమాటా రైతుల పరిస్థితి? గతంలో పోయిన సంవత్సరం మంచి దిగుబడి ఉన్నది, మంచిగా రేటు ఉన్నది. ఈ సంవత్సరం వచ్చేసే వరకు మరీ దారుణంగా పడిపోయింది. కొనేవాళ్ళే లేరు. ఉత్తర దెంపకపోమన్నా దెంపకపోలేరు. చూసింది కదా కాయ ఎంతమంది ఉన్నది. బరెగోళ్ళు తినంగా ఉన్న కాయ ఇది. గొడ్ల కట్టేసి మేపంగా తినంగా ఉన్న కాయ. అంటే పరిస్థితి ఏటా ఒక్క తీరుగా లేదు. ఒక సంవత్సరం కలిసి వస్తుంది, ఒక సంవత్సరం పోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని గెలవపోద్దని వేస్తూనే ఉంటారు. రైతు ఏంది చేసి చెడాలనేది రైతు ఆలోచన. ఒక సంవత్సరం పంట నష్టపోయినా కూడా రెండోసారైనా కలిసి రాకపోద్దా అని చెప్తా అంటాం రైతులు. దాంట్లోనే భాగం ఇది. ఈ సంవత్సరం దెబ్బతిన్నది, పోయినా 50,000 1,00,000 పోయింది. మళ్ళీ సంవత్సరం కలిసి రాదని మళ్ళా మొదటి నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసుకొని చేసేవాడే రైతు.
ఒక సంవత్సరం వచ్చిన పైసలతోటి రిటర్న్ అవుతుంది, మళ్ళీ సంవత్సరం అప్పు అయినా కూడా మళ్ళీ సంవత్సరం పూడకపోతా అని దాంట్లోనే పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఈ రైతులకు ఈసారి మచ్చ పెద్ద దెబ్బ ఇది. వాళ్ళకి తినే పరిస్థితి లేకుండా కూడా కనీసం కొట్టే దెబ్బకొప్పమన్నా కొంట పెట్టోళ్ళు లేరు, అంత దీనంగా పడిపోయింది టమాటా రేటు. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలంటారా? ప్రభుత్వం వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకు నార్లు ఇస్తాను, టమాటా నారు కానీ మిగతా నార్లు ఇస్తాను. కానీ అదే విధంగా ఇట్లా నష్టపోయినప్పుడు కూడా ఇంతో అంతో వాళ్ళకు ఈ ఉన్నది కదా పనికారం బాపత్ దాంట్లోనన్నా కొంచెం నష్టపరిహారం వీళ్ళకి ఇప్పించడానికి ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళకు కూడా మరి చేసిన కూలి వచ్చినా చాలు. మరి పెద్దగా ఏదో లక్షలు అడగట్లే, కానీ పంట వేసి నష్టపోయిన వాళ్ళకు ఆ 100 రోజుల పని కింద కూలి కట్టించినా వాళ్ళ జీవనాధారం గడిచిపోతుంటుందని మా ఆలోచన. రైతులు మాట్లాడుతూ విన్నారు కదా, ఇక్కడ సుమారు మనకి ఇక్కడ ఎకరాలలో కూడా టమాటా సాగు చేస్తున్నారు. ఇక్కడ నేల వాలిపోయి కూడా టమాటాలు చేతికి అందికి వచ్చినా కూడా అవి తెంపని పరిస్థితి ఉంది. అంటే పశువులు దానాగా అంటే గొడ్లు వచ్చి ఇక్కడ తిన్నా కూడా అవి ఇంకా మిగిలిన వాపతి కూడా వీటిని మార్కెట్ తీసుకుపోయాను కూడా ఆడ ఎవరు కొనట్లేరు. కనీసం ఇవి తెంపి కూలర్ రావట్లేదు, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మబోదానికి కూడా అక్కడి నుంచి ఆటో ఛార్జీల మందం కూడా డబ్బులు రావట్లేవు. మరి ఎందుకు ఈ లాస్ వచ్చి ఎందుకు పనులు చేసుకోవాలని చెప్పేసి తోటల్లోనే ఇది సంబంధించిన మిర్చి టమాటా రైతులు మొత్తం దీన్ని ఇట్లా వదిలేశారు. అంటే పశువులు దానాగా మేస్తున్నాయి, ఇక మేము ఏం చేయని చెప్పేసి అవనాగా తింటాయని చెప్పేసి ఈ విషయం కొంత రైతులు మనకు చెప్తున్నారు. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోకుండా ఈసారి పంట నష్టపోయారు, వాళ్ళకి ఏమైనా ఉపాధి హామీ కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడ రైతులు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని అయితే వాళ్ళ మొర వినండి అని చెప్పేసి వాళ్ళు ఆలకిస్తా వినండి అని చెప్పి మహాప్రభు అని చెప్తున్నారు అధికారులకి. మనతో పాటు ఇంకా రైతులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకవైపు టమాటా సాగు చేసుకున్న రైతులు మనం చూసాం ఇదివరకు ఆ టమాటాలో అవి దిగుబడికి వచ్చి ఇక మార్కెట్కి తీసుకుపోయే దశలో ఉన్నా కూడా రైతు వాటిని అమ్మలేక అడవి కొనుగోలు కూరని చందంగా కూడా వాటిని పారవచ్చిన క్రమంలో పశువులకి దానాగా వేస్తాం. మనం ఇక్కడ ఇంకో టమాటా సాగు చేస్తున్న రైతు దగ్గర మనం ప్రస్తుతం విజువల్ మీరు చూసుకోవచ్చు. వీటికి టమాటా చెట్టు కాసినా కూడా వాటికి నీళ్లు పెడితే అవి కోతకు వస్తాయి, మంచి పండ్లుగా మారుతాయి. అవి ఇంకొక వారం రోజులు అవి వస్తాయి. అయినా కూడా రైతు చూడండి పాపం, అంటే వీటికి నీళ్లు పెట్టి మందులు కొట్టినా కూడా వీటికి లాభం లేదు, ఎందుకంటే మార్కెట్లో ధర లేదు, పెట్టిన పెట్టుబడి కూడా వృధా అవుతుందని చెప్పేసి కూడా టమాటా తోట మొత్తం ఇట్లా ఉత్తనం గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజన్స్లో కూడా టమాటాలు ఇంకొక వారం రోజులు ఇవి ఖాతాకు వస్తాయి. మార్కెట్ తీసుకుపోయినా కూడా సరే అంతో ఇంతో ₹1 2 వస్తాయన్నా కూడా రైతు వాటి మీద ఎందుకంటే ఆశించట్లేదు. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టాము, 2 ఎకరాలు సాగు చేసాము, తీరా వీటిని తీసుకొని మార్కెట్కి పోతే అక్కడ రైతులు కూడా రైతులు కూడా వాళ్ళ కొనుగోలుదారు కూడా దీన్ని పట్టించుకోవట్లేరు. చివరికి పారబేల్సి వస్తుంది, ఆటో ఖర్చు రావట్లేదు, కూల ఖర్చు రావట్లేదు చెప్తున్నారు. సో రైతులు కూడా అడిగి తెలుసుకుందాం ఎన్ని ఎకరాలు వేసి చెప్పాను. 2 ఎకరాలు వేసినండి. ఏం పేరు? నా పేరు దర్గా, కత్తుల దర్గా, రజాల్పేట గ్రామం, జిల్లా మహిబాద్. 2 ఎకరాలు వేసినాం, మొక్కలు కొన్నాం, తోట పెట్టినాం. ఇలా మార్కెట్కి పోతే ₹30 ₹50 బాక్స్ అంటారు. ఇక అన్నిటి బదులని వదిలేసినాం అంతా చేసి. ఇక ఇప్పటికే 2 లక్షలు ₹3 లక్షల లాసు. ఇక ఈ కూళ్ళు దెంపుడు ఇదంతా మా వల్ల కాదు, మళ్ళీ ఆటోల కిరాయిలు ఇవన్నీ కాదని వదిలేసినాం. నీకు బాగా అనిపించట్లేదా నీకు? ఎందుకంటే కళ్ళ ముందు పంట మంచి చేతికి వచ్చే మూమెంట్ లో ఇక మూమెంట్లో అయిపోతుంది. మేము ఏం అప్పులు తెచ్చి పెట్టినాం, ఏం చేయాలని అర్థం కాక ఇంకా అప్పు అవుతుందని వదిలేసినాం. ఇంత ఇప్పుడు రోజుకు ఇక అసలు అన్నం తినడం కూడా బంద్ చేసినా కూడా ఇది మార్కెట్ పెరుగుతలేదు, ఏం లేదు. బయట నుంచి దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో లేవు. ఆంధ్ర టమాటా బాగా వస్తుంది. ఇక మన తెలంగాణలో కొనేటోళ్ళు లేరు, అన్ని బారబోసులు అవుతుంది. అంటే మరి ఎందుకు ఈ సమస్య తలెత్తారంటారు? ఇక ఈ సమస్య అంటే ఇక బాగా ఎక్స్పోర్ట్ బాగా వస్తుంది. ఇక ఇక్కడ పంటలు సరిగా పండక అంత కొంతమంది టమాటా వేసారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ టమాటా దిగుబడి ఎక్కువ అంటే లాభాలు వస్తుందని చెప్పేసి గతంలో కన్నా ఈసారి ఎక్కువ పంట వేసారని తెలుస్తుంది. ఈసారి ఎక్కువ వేసారు పంటలు. ఏ పంటలు వేసినా పంటలు టమాటా వేసారు. ఈసారి టమాటా కూడా పోయింది. పోయినసారి నేప తోటలేదు, అందరి తోటలు అయితే 10,000 కింట అయింది, అది పోయింది. మళ్ళీ ఈసారి అందరు కలిసి టమాటా అయితే ఇది పోయింది. ఇక రైతులకు ఏం మిగిలేదు, లాస్ట్కి ఇక ఏదో ఒకటి అంతే. లాస్ట్ గా రైతులు అప్పుల పాలు ఆవిడే ఉన్నది, నమ్మినా కూడా అప్పులు పోయేటట్లేదు. ఇక ఆత్మహత్యలు అయినా జరుగుతున్నాయి దీని వల్లనే, అంతే. ఏం లేదు. మిర్చి ధర అట్లే ఉన్నవి, ఏది చూసుకుని కూడా అంతే. ఇదే ఇప్పుడు అందరికి మిర్చి ధర వచ్చిన మిర్చి వేస్తారు, మిర్చి ధర పడిపోతాం. టమాటా వచ్చిన టమాటా పడతాం. వడ్లు అయితే వడ్లు పడిపోతాం. కథం. ఇక ఏం చెప్తాను రైతు? ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే ప్రభుత్వం అంటే చెప్పినప్పుడు మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే రేపు ప్రభుత్వం అయినా రైతులకు ఏం చేసేది లేదు, ఏం లేదు. ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తా ఉంటారు, కౌలు రైతులు లేదు, ఎవ్వలకు లేదు రూపాయి కూడా. ఎంత పెట్టి ఎంత లాస్ వచ్చింది? ఇప్పుడు నాకు ఈ
మొత్తం 3 లక్షల రూపాయలు పెట్టుబడి, ఈ కూళ్ళు రైతులు మన పాటలు మందు బత్తాలు కాక ఈ చేసుల వరకు 3 లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పటి వరకు 100 రూపాయలు రాలేదు, తినలేదు. దీన్ని వదిలేస్తావు ఇక. వదిలేస్తారు. ఇక ఏముంది, ఇప్పుడు 50 రూపాయల బాక్స్ అంటే ఇక్కడ తెంపిన వాళ్ళకి కానీ ఆడ మోసుకపోయి ఆడ పెట్టిన వాళ్ళకి కూలు కూడా పోవడం. ఇక ఇట్లా వదిలిపెట్టే వాళ్ళకన్నా పంచి పెట్టినా అయిపోతుంది. ఏం చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ పంచి పెడుతున్నారు కదా మార్కెట్. పంచి పెడతారు, మేము గొడ్లను మేపుతాం, బర్రెలను గొడ్లను. అనగా రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, కళ్ళ ముందు పంట చేతికి వస్తుందని తెలిసి కూడా దానికి పెట్టుబడి వేస్ట్. ఎందుకు కూలి కూడా రావు, ఆటో ఖర్చులు రావు, కూల మందం కూడా వాళ్ళకి వీటికి పెట్టి అప్పుల పాలు అవుతుంది తప్పితే ఇంకా ఆత్మహత్య చేయడం తప్పితే దీనికి ఏమి లాభం లేదు. ప్రభుత్వం కూడా చూస్తాను అని వాళ్ళ మాటలు ఉన్నాయి తప్పితే వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతిసారి రైతు మాత్రం దగాబోతున్నారు. ఇటు మిర్చి వస్తుంది అనే టైప్ కూడా జరుగుతుంది. చూద్దాం మరి ప్రభుత్వం వీళ్ళు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి.